ఎవరైతే జీవితాన్ని అర్థం చేసుకుంటారో, అండర్స్టాండింగ్ ఏంటది, దాని పేర్లో 2 ముక్కలున్నాయి. అండర్స్టాండింగ్ అంటే ఏంటి? అండర్ అంటే ఏంట్రా? కింద. చెప్పండి. అండర్ అంటే ఏంట్రా? స్టాండింగ్ అంటే ఏంట్రా? నిలబడ్డాం. కింద నిలబడ్డాం. దేనికి నిలబడ్డాడ్రా? ఎవడైతే ఈ పైన పేర్కొన్న అన్ని అంశాలు అనేటువంటి మహావృక్షం కింద నేను ఉన్నాను అని అర్థం చేసుకుంటాడో, ఎవడు జీవితాన్ని అర్థం చేసుకుంటాడో, ఎవరి తల్లిదండ్రులను అర్థం చేసుకుంటాడో, ఎవరు నన్ను నేను అర్థం చేసుకుంటారో. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, నేనేంటో నాకు తెలిసినప్పుడు, నేనేంటో నన్ను అర్థం చేసుకున్నప్పుడు ప్రపంచానికి నేనేంటో నిరూపించక్కర్లేదు, ఆటోమేటిక్గా నిరూపించబడతాను. నేనేంటో నన్ను అర్థం చేసుకుంటే, నేనేంటో తల్లిదండ్రులకు తల్లిదండ్రులు ఏంటో నాకు అర్థమైతే, నా చదువు ఎందుకు నాకు అర్థమైతే, నా జ్ఞానం ఎందుకు నాకు అర్థమైతే, నా జీవితం ఎందుకు అర్థమైతే. దేనికి జీవితం? డబ్బులు సంపాదించడానికా? నో. డబ్బులు సంపాదించడానికా? అందమైన అమ్మాయిని సంపాదించడానికా? పిల్లలకి అనడానికా? ఆస్తులు సంపాదించడానికా? మరి దేనికి జీవితం? అర్థం చేసి చెప్పు. నువ్వు మనిషిగా పుట్టేవు, దేవుడిగా మారి 1000 మందికి నువ్వు ఉపయోగపడడానికి, నువ్వు ఒక వెలుగురేఖ అవ్వడానికి, నువ్వు ఈరోజు చదువుకునే జ్ఞానం, ఉద్యోగం ఇస్తే, ఉద్యోగం డబ్బు ఇస్తే, అవకాశం ఇస్తే, శక్తి ఇస్తే, నువ్వు 10 మందికి చదువు చెప్పించగలిగితే. జిఎంఆర్లో ఒక అమ్మాయిని జాయిన్ చేశారట ఇంజనీరింగ్లో. నా దగ్గర నిన్న వచ్చారు, ఒక వాలంటీర్ ఫోన్ చేశాడు. తండ్రి హ్యాండిక్యాప్డ్ అండి, అమ్మాయికి ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది కానీ సంవత్సరానికి బస్సులు, ఫీజులు ఇవన్నీ కట్టుకోవడానికి డబ్బు లేదంటే, కమాన్ 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో 1,00,000 2 లక్షలు ఎంతైనా లాసా ఫౌండేషన్ తరపున మేము చదివిస్తాం అని నేను భరోసా ఇచ్చినప్పుడు, వారి కళ్ళల్లో వచ్చినప్పుడు నా జీవితం అర్థమేంటో నాకు తెలిసింది. ఐ కమ్ టు నో. ఇతరులకు ప్రేమతో సేవ చేయాలంటే మన దగ్గర అవకాశాలు ఉండాలి. అవకాశాలు ఉండాలంటే చక్కటి స్థితికి చేరుకోవాలి. చక్కటి స్థితికి చేరుకోవాలంటే బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలంటే బాగా మనము ఇప్పుడు ఉండాలి. చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఏకాగ్రత లగ్నం చేయాలి. అంటే ఈ బిల్డింగ్లో చెప్పండి, ఈ బిల్డింగ్ ఇసుక రేణువు ఉందా? ఎన్ని రేణువులు ఉన్నాయి చెప్పగలమా? సిమెంట్ రేణువులు ఉన్నాయా? ఐరన్ ఉందా? కాంక్రీట్లో పిక్కలున్నాయా? ఇవన్నీ కలిపి దగ్గర బిల్డింగ్. అలాగే సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, చదువు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తల్లి, తండ్రి, ఫ్రెండ్, గురువు, విలువలు, అన్ని సుగుణాలు, నీ సమయము, అంకితము, ఇందాక పేర్కొన్న WONDERF అక్కడ వరకు ఉండే ప్రతి ఒక్కటి కూడా నా ఉన్నతికే, నా ఉన్నతికే, నా ఉన్నతికే, నా జన్మ ఈ ప్రపంచంకే, ఈ ప్రపంచంకే, ఈ ప్రపంచంకే అని ఎవడు తెలుసుకుంటాడో, ఎవడు అర్థం చేసుకుంటాడో వాడు మాత్రం వండర్ఫుల్ లైఫ్ జీవిస్తాడో గుర్తుంచుకోండి. నీ ఎంసెట్ ర్యాంక్ అనేటువంటిది నీకు ఇంజనీరింగ్ సీట్ ఇస్తుంది. నేను దానికోసం మాట్లాడను. కానీ నీకు అద్భుతమైన కాలేజీలో సీట్ వస్తే ఆ సీట్ నీకు ఉద్యోగం ఇస్తుంది. నాకు దానికోసం మాట్లాడను. నీకు అద్భుతంగా ఉద్యోగం వస్తే నీకు అద్భుతమైన శాలరీ వస్తుంది. నేను దానికోసం కూడా మాట్లాడను. నీకు అద్భుతంగా శాలరీ పడితే ఎవడో ఐసీయూలో ఉండేటువంటి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయో, హ్యాండిక్యాప్డ్గా ఉండో, లేకపోతే క్యాన్సర్తో కొట్టుమిట్టాడుతుంటే వాడికి 10,000 కావాలంటే టక్ మనం తీసుకోరా అని ఇవ్వగలిగే స్థాయిలో నువ్వు ఉండాలంటే, నువ్వు ఇచ్చే స్థాయిలో, ఇచ్చేవాడు దేవుడు, పుచ్చుకునేవాడు మానవుడైతే నువ్వు ఇచ్చే స్థాయిలో నీ దైవంగా మారడానికి ఈ రోజు నువ్వు చదువుకునే చదువు ఉపకరిస్తుందా లేదన్న విషయాన్ని భూమి మీద చేపెట్టి ఒకసారి మీద ఆలోచించుకోండి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.